నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి, ప్రచారంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం. కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్ గ్రామంలో నిర్వహించిన సీఎం సభ. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని సీఎం పిలుపు. సీఎం సభలో పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. గిద్ది పెరుమన్లు ఆలయంలో ఘనంగా సంకష్ట కార్యక్రమం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు, మహిళలు. నగరంలోని 24వ, 66వ డివిజన్లలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకుని పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు జరిగిన లాభాలను ఆయన ప్రజలకు గుర్తు చేశారు. గత టీఆర్ఎస్ పాలనలో నగర అభివృద్ధికి తీసుకున్న చర్యలు, మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్య రంగాల్లో జరిగిన పురోగతిని ఆయన వివరించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, తద్వారా నగర అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని గంగుల కమలాకర్ ప్రజలను కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ 2 సంవత్సరాలే నువ్వు 2 రూపాయల బిల్ల తెస్తే మేము ఓట్లు అడగవమని చెప్పి ఛాలెంజ్ చేసినాం. మేము 1600 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాయి, జీవో కాపీలు ఇస్తాం, మేము చేసిన అభివృద్ధి పనులు చూస్తాం. నువ్వు 7 సంవత్సరాలలో 7 రూపాయలు కానీ కేంద్ర మంత్రిగా 2 సంవత్సరాలలో 2 రూపాయలు తెచ్చినా మేము శ్రీకాంత్ గారిని పోటీ చేయకుండా మేము వెళ్ళిపోతాం. ఎవరి 2 రూపాయలు అంటే ఎవరు తెచ్చి 2 రూపాయల కాపీ ఇవ్వంటే ఇంతవరకు కాపీ మళ్ళీ మీదికి తిడతాడు. నిన్న ఒక కాగితం పంపించు, ఇంటింటికి పత్రం పంపిండు. ఈ పత్రంలో నేను తెచ్చా చూసుకోవా, ఏ గంగులా నువ్వు 3 చదువుకొని పో అన్నాడు. ఏ ఉద్దేశిండ్రో నేను చదివిన ఏమి లేదు. ఈ గాంధీ బొమ్మ నేను పెట్టించిన అంటాడు. గాంధీ బొమ్మ పెట్టితే మరి కొబ్బరికాయ రాలేదు. నువ్వు గాంధీ బొమ్మ నువ్వే ఇనేగ్రేట్ చేస్తే నువ్వు కొబ్బరికాయ కొట్టాలి కదా. మరి మేమే ఇనేగ్రేట్ చేసినాం కదా. ఈ రోజు కరీంనగర్ లో ఏ రోడ్డు చూసినా నేనే తెచ్చిన అంటున్నావు. ఏ ఒక్కరు కానీ కొబ్బరికాయ కొట్టినావు నువ్వు లేదు. ఇంకొక దృశ్యం ఏంటంటే ఈయన కార్పొరేటర్ ఉన్నప్పుడు ఒక శాంక్షన్ రోడ్డు నేనే తెచ్చిన అంటాడు. అంటే ఎంత మోసం, దొంగ మాటలు మాట్లాడుతాడు. ఆ ఒక్క పాంప్లెట్ చూస్తే మొత్తం కూడా కేసీఆర్ ఇచ్చిన పథకాలు నేను తెచ్చిన అంటాడు. లాస్ట్ ఎట్లయిందంటే వాళ్ళకు పుట్టిన బిడ్డ నా బిడ్డ అనే పరిస్థితి వచ్చింది. ఒప్పుకుంటారా? నీ కాళ్ళ బిడ్డ నా బిడ్డ అంటే ఒప్పుకుంటావా? నేను తెచ్చిన పైసలు, కేసీఆర్ ఇచ్చిన పైసలు 1600 కోట్ల రూపాయలు మేము రోడ్లు ఎత్తే నేను తెచ్చిన. అదృష్టం కేబుల్ విద్యుత్ నేను తెచ్చాను లేదు. ఇంకా కేబుల్ విద్యుత్ నేను తెచ్చిన అంటేవచ్చు. అంటే బండి సంజయ్ గారు గుర్తుపెట్టుకోండి, నిజంగా నువ్వు తెస్తే ఆ జీవో కాపు పోనీ మంత్రిగా 2 సంవత్సరాలు కదా, ఒక్క కరీంనగర్ తెచ్చిన జీవో కాపు చూపించు, మళ్ళీ పోటీ నుంచి తప్పుకుంటామని చెప్తానే ఉన్నాం. కానీ ఈ రోజు చేసే పరిస్థితి లేదు. అందుకే మా ఆడబిడ్డలారా, మా అన్నదమ్ములారా, చూటా వాది బీజేపీ ప్రభుత్వము చూటా ఉన్నది. బండి సంజయ్ గారికి షూట్గా ప్రశ్న అడుగుతున్నా. ఒకటే ప్రశ్న, ఎవరైనా ఉంటాడు వాడు వీళ్ళకి వీడియో పంపిర్రి. కేబుల్ బ్రిడ్జ్ సౌత్ ఇండియా ఫస్ట్ టైం కేబుల్ బ్రిడ్జి 2.5 సంవత్సరాల కంప్లీట్ చేసినాం. 2.5 సంవత్సరాల కంప్లీట్ చేసిన లైట్లతో 2.5 సంవత్సరాల లైట్లు చేసినాం. ఈ రోజు కేంద్ర, అది రాష్ట్ర ప్రభుత్వం నిధులతో తెచ్చాం. ఈ రోజు మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎంపీ కదా, తిగరుండపల్లి పోయే రోడ్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 6 సంవత్సరాల ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నాడు అంటారా?
కరీంనగర్ నగరంలో గురువారం రోజున మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారం ఉధృతం చేశారు. మొదటగా 50 డివిజన్ జ్యోతినగర్లో కార్పొరేటర్ అభ్యర్థి వాళ్ల రమణారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో వారు పాల్గొని డివిజన్ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం 36, 35 డివిజన్ల అభ్యర్థుల పార్టీ కార్యాలయాలను ప్రారంభించి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం 31, 32 డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఇంటింట ప్రచారం నిర్వహించి డివిజన్ ఓటర్లను ఓట్లు అడిగి ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు మాజీ ఎంపీ పోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదశ లక్ష్మణరావు, 50 డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాళ్ల రమణారావు, 35వ డివిజన్ అభ్యర్థి ముప్పిడి స్వరూప బాలు, 36వ డివిజన్ అభ్యర్థి ఎడ్ల మధుసూదన్, 32వ డివిజన్ అభ్యర్థి యూసిఫ్, 31వ డివిజన్ అభ్యర్థి ఎండి ముఖుద్దర్ హుస్సేన్ అలీ తదితరులు పాల్గొన్నారు. ప్రచారానికి వెళ్లిన గంగులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంగళ హారతులతో స్వాగతం పలికారు. మాడబిడ్డలారా, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండే, నేను ఎమ్మెల్యేగా మంత్రి ఉండే. ఆ తెలంగాణ రాకముందు 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కానీ ఈ నగరాన్ని పరిపాలించింది ఎవరంటే ఇదే బీజేపీ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు పరిపాలించారు. తెలంగాణ రాకముందు 40 సంవత్సరాలు ఈ కరీంనగర్ పరిపాలించింది ఎవరే అంటే గిదే పువ్వు గుర్తోడు, గిదే చేయి గుర్తోడు. మరి 40 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎందుకో ఈ రోడ్ ఎందుకో వేసుకోకపోతుంది. రోడ్డు మొత్తం పలిగిపోయిన రోడ్డుతో దుమ్ముతో సాగు తెచ్చినాం. ఇటు కొంచెం ముందుకోతే ఈ కేబుల్ బ్రిడ్జి రోడ్డు పోవాలంటే దయ్యాల రోడ్ అందరూ అటు ఒకనే పోదు మావ, పోకనే పోదు. ఏ రోడ్డు చూడు పగిలిపోయిన రోడ్లే ఉంటుండే. మరి 40-50 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎందుకు రూపాయి తేలేదు నేను అంటానా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పోయి కేసీఆర్ అడిగిన, సార్ తెలంగాణ తెచ్చుకున్నాం కదా, మా కరీంనగర్ అంతా గలీజ్ ఉన్నది, రోడ్లకు పైసలు కావాలంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 1600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ని కళ్ళ ముందు ఎట్లా తయారు చేసిన ఒక్కసారి మీరు చూసుకోండి తల్లి. మీ కళ్ళ ముందు కనబడ్డదా లేదా? ఈ చౌరస్తా, కాపాడు చౌరస్తా నుంచి కేబుల్ నుంచి పోయేస్తున్నా పెట్టడానికి ఎంత తెల్లముఖమైంది. ఈ రోడ్డు చూడు, ఈ రోడే కాదు, కరీంనగర్లో అన్ని రకాల రోడ్లు తయారు చేసుకున్నాం. 40-50 సంవత్సరాల దరిద్రాన్ని తీసే ప్రయత్నం చేసినాం, పనులు చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఎంత 10 సంవత్సరాలు ఉరికించినవడంగా అన్ని పనులు అయిందని కొన్ని పనులు ఆగినాయి. మళ్ళీ ఇమ్మీడియట్గా మన ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక మా దశగల ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాలే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. కేంద్రంలో బండి సంజయ్ ఎంపీ మంత్రి, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి 2 సంవత్సరాల 2 రూపాయలను తేవాలి కదా. నేను మళ్ళీ అడుగుతున్నా, బండి సంజయ్ గారు నువ్వు ఎంపీ మంత్రి కదా, 10 సంవత్సరాలు 1000 కోట్ల కనబడుతుంది. సో మహాత్మా గాంధీ నిలబడ్డారు కాదు, ఒక మంచి ఆమె సత్యాగ్రహంలో ఉన్నటువంటి ఫోటో చూపించి దానికి చాలా ఖర్చు అది పెట్టిస్తే చిన్న పాంప్లెట్లు నేను పెట్టించిన అని చెప్తారండి. అసలు ఆ బొమ్మ, ఆ విగ్రహానికి ఒక కొత్తది తయారు చేసింది కూడా వేయించలేదు, నిలబడ్డది, ఇంకా దాన్ని తీయలేదు. ఏది ముసుగు తీయక ముందర తీపించి పెద్దది పెట్టిద్దాం అని పెట్టించి మళ్ళీ పెట్టించారు. అలాంటివి ఉండాలని చెప్పి దాని ఇనాగ్రేషన్ చాలా బ్రహ్మాండంగా ఇస్తారు. గంగుల కమలాకర్ గారు పాదయాత్ర పెట్టించాడు, ఏది టవర్ సర్కిల్ ఇచ్చారు. మేమందరం అటెండ్ అయినాం. ఆ రోజు కొబ్బరికాయ కూడా కొట్టారు. నువ్వు ఆ రోజు ఎంపీవి, నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్. ఇలాంటి అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మా దృష్టిలో సరే గతం గత చరిత్ర, అది చరిత్ర ఎవరు కూడా చెప్పుకున్నదే చరిత్ర అని కూడా సామెతులు ఆయన చెప్పుకుంటారు. చరిత్ర కావద్దనేది నా అభిప్రాయం. చెప్పుకున్నదే చరిత్ర కూడా సామెతున్నది, కానీ చెప్పుకున్న చరిత్ర కాకుండా చేయాలంటే మీరందరూ మన వాళ్ళ నోటీసు గెలిపించాలి. నేను ఒక 10 వాతావరణం ఇవాళ బీజేపీకి లేదు. గంగుల కమలాకర్ గారు మరి నాయకత్వం మేమందరం కూడా కలిసి తిరుగుతున్నాం. నారదాస్ లక్ష్మణరావు గారు మీరు రోజు ఒక 5-6 మీటింగ్స్ అటెండ్ అవుతున్నాం. చాలా గొప్ప స్పందన ఉన్నది. సైలెంట్ ఓటింగ్ ఉంది గులాబీ జెండాకి.
నిన్న మేము తిరిగిన ఎక్కడ తిరిగిన రాత్రి 9:30కి గుంటూరుపల్లికి పోయినాం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణంలోని పెద్దమ్మ ఆలయం నుంచి 6వ వార్డులో ఉన్న ఎల్లమ్మ ఆలయం వరకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఆటో నడుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆటోలో ప్రచారం చేయడం ద్వారా ఆయన సామాన్య ప్రజలతో తన అనుబంధాన్ని చాటుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అన్న సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఎంతో కీలకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోనే ప్రజలకు అన్ని రంగాల్లో అభివృద్ధి ఫలాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఐటీ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఐటీ పార్కు కోసం పెద్దపల్లి, సుల్తానాబాద్ మధ్య ప్రాంతాల్లో స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి కలెక్టర్ ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. పెద్దపల్లిలో బుధవారం నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడిచిన 2 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పట్టణాల్లో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు రామగుండం నగరపాలక సంస్థ, సుల్తానాబాద్ పురపాలక పరిధిలోని రహదారుల అభివృద్ధి, మురుగు కాలువల నిర్మాణానికి కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం వెచ్చించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, కనీస వేతనాల అమలు బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, టీజీఆర్పీ సలహాదారులు శశిభూషణ్ కాచే, సారయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చాలా సందర్భాల్లో మా సోదరులు విజయరమణారావు గారు చిన్నగా ఐటీ రంగానికి సంబంధించిన ఒక పార్క్ ఏర్పాటు చేయాలని వారు కోరింది. ఈ సందర్భంలో కూడా తెలియజేస్తా ఉన్నాం, ఈ పెద్దపల్లి సుల్తానాబాద్ మధ్యలో రాబోయే కాలంలో అతి త్వరలోనే ఐటీ రంగానికి సంబంధించిన ఒక పార్క్ని అతి తొందరలో ఏర్పాటు చేసే ఒక కార్యాచరణ తీసుకున్నాం. ఇక్కడ మా దూరం అయిపోయినప్పటికీ పట్టణ వాసులకు సంబంధించి హైదరాబాద్ పట్టణానికి దూరం అయిపోతున్నప్పటికీ ఇక్కడ టాలెంట్ ఉంది, అంటే ఇక్కడ నైపుణ్యత ఉంది, ఇక్కడ స్కిల్స్ ఉన్నాయి. చాలా మందిని కూడా ఊరి ఇక్కడ తీసుకొచ్చే ఒక పాయిలెట్ కూడా అతి త్వరలో కూడా చేపట్టబోతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి భూమికి సంబంధించిన ప్రతిపాదనలు ఎమ్మెల్యే గారు పంపించడం జరిగింది. మరి అదేవిధంగా రేపు రాబోయే కాలంలో మహిళా సోదరి వల్ల కూడా చిన్న స్థాయి, మధ్యస్థాయి ఉద్యోగ సంకల్పన గురించి కూడా ఒక ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తామని, ఎందుకంటే ఈ పట్టణం పెద్దపల్లి హెడ్ క్వార్టర్, పట్టణానికి సంబంధించిన అంశం. ఇక్కడ ఉపాధి ఇంపార్టెంట్, చాలా మంది ఇక్కడ చదువుతూ ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము స్కూల్ స్థాపించినాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 5, 6, 7 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృతంగా పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని ఓటర్లను కోరారు. 6వ వార్డులో జరిగిన మహిళలతో కలిసి మంత్రి నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక పెద్దమ్మ ఆలయం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు స్వయంగా ఆటో నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూడా కోరుతా ఉన్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
పేదలందరికీ చెప్పిన ప్రకారంగా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. మహిళలందరూ కూడా ఉచితంగా బస్ సౌకర్యం కలిగిస్తున్నాం. మొన్న కూడా సమ్మక్క సారక్క వయసు చాలా మంది మహిళలు అదే బస్ కిరాయి అయితే 1000-2000 రూపాయలు నడుస్తూ ఉండే. ఆ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అర్హత కలిగిన వాళ్ళకి ఇందిరా మిల్లు ఇచ్చినాం. ఇంకా మిగతా ఇందిరా మిల్లు కూడా మేమే ఇస్తాం. అదేవిధంగా ఊరంతా కూడా అనేక గల్లీలలో అక్కడ రోడ్లు వేసినాం, డ్రైనేజ్ చేసినాం. మీరు చూస్తా ఉన్నారు ఎంత మీ కళ్ళ ముందర కనబడుతున్న పోచమ్మ టెంపుల్. ఎప్పుడో మీరు చిన్నపిల్లలు అప్పుడు చూసి ఉండొచ్చు. దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇలా భక్తుల యొక్క పెరుగుతున్నప్పుడు ఆయా పోచమ్మ టెంపుల్ కానీ ఎల్లమ్మ టెంపుల్ని కూడా అన్ని రకాల అభివృద్ధి చేసి మా అందరూ సల్లాగా చూడాలని అవ్వారు కూడా మొక్కుకుంటా ఉన్నాం. ఈ విధంగా అన్ని రకాల పనులు జరుగుతున్నప్పుడు తప్పకుండా మీ అందరూ సంపద మీద చేతి గుర్తు మీద ఓటేసి మరి పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. మీ అందరూ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. ఇంకా హుస్నాబాద్ అంటే ఇంకా ప్రజలకు అనేక రకాల సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అనే మాట మనవేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ మృత్యుంజయ మహాదేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వాన ప్రతులను ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. శివాలయం నిర్మించి నేటితో 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ఈ నెల 15న మహాశివరాత్రి పురస్కరించుకొని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే 18న గిరిజ మృత్యుంజయ మహాదేవుల కళ్యాణ మహోత్సవం ఉంటుందన్నారు. అలాగే ఈ ఏడాది సాయంత్రం భస్మాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్ఛార్జి చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు గుప్తా, నీటిపారుదల శాఖ డిఎస్సి రాధాకిషన్, ఆలయ కమిటీ చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగం లక్ష్మణరావు, ఆలయ అర్చకులు పురుషోత్తం మిశ్రా, ఇరిగేషన్ ఈఈ సథయ్య, టింగో అధ్యక్షులు గంగారపు రమేష్, ఒంటెల ప్రసాద్, పోలు కిషన్, ఎన్టీపీఏ రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ జక్కని శ్రీవాణి, కమిటీ సభ్యులు ధనలక్ష్మి, కరుణ, రాధా, భార్గవితో పాటు గిరిజ, సుహాసిని, మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మండపంలోని విష్ణుమూర్తికి సమీపంలో శివుని యొక్క కళ్యాణం, ఇది అపురూప ఘట్టం. ఇది అట్లా శివుని కళ్యాణాన్ని విష్ణుమూర్తి చేసినాడు. విష్ణుమూర్తి కళ్యాణాన్ని శివుని యొక్క అధ్యక్షతలో జరిగినది అని పురాణాల్లో విన్నాము. మళ్ళీ అది జరిగింది ఎక్కడైనా ఉన్నదా అంటే మన ఎల్ఎండి కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధాన ప్రాంగణంలో ఉన్నటువంటి ఆలయ ప్రాంగణంలో చాలా వైభవంగా 18వ తారీఖున జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ జరగాలి అని అంటే దీనికి కార్యకర్తల యొక్క ఆవశ్యకత ఉన్నది. ఆ గౌరీదేవి పక్షాన్ని తరఫున భక్తులు చేసిన మహాదేవనామ జప కట్టాన్ని శివుడికి సమర్పిస్తూ వస్తున్నాను. ఇప్పుడు ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. పురాణ నిధి అనేటువంటి యాప్ను ఓపెన్ చేసి తద్వారా 100 కోట్ల మహాదేవనామ జపాన్ని ఈశ్వరునికి సమర్పణ చేయాలనే ఉద్దేశంతో 3 నెలల నుండి ప్రారంభమైనటువంటి దాంట్లో 45 కోట్ల దాకా భక్తులంతా కూడా మహాదేవనామ జపాన్ని బ్యాంకులో బ్యాలెన్స్ చేసినారు ఇప్పటిదాకా. ఇక మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో దానికి 3-4 నెలలు కాకుండా శివరాత్రి నాడే మన కార్యకర్తలందరూ కూడా వచ్చిన భక్తులందరితోటి ఆ పురాణ యాత్ర ఓపెన్ చేసి మహాదేవనామ జపాన్ని చేయించారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ తీరాలకు చేరుస్తాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేపట్టారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నారని, ప్రతి గడపకు సంక్షేమ ఫలాలను అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తున్నట్లు ఆయన తెలిపారు. రామగుండంలోనే కాదు, రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రామగుండం అభివృద్ధికి ఆమడి దూరంలో ఉందని 38వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నేలకంటి రాము అసహనం వ్యక్తం చేశారు. గత పాలకవర్గం కార్పొరేషన్ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్గా
తనకు అవకాశం కల్పిస్తే డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మొదలైనవి. ఈరోజు నుంచి అభ్యర్థులందరూ కూడా ప్రచార కార్యక్రమం నిమగ్నమైన సందర్భంగా మరి ఈ డివిజన్లో ఈరోజు మీరు చూసినారు, మీ సాక్షిగా వేలాది మంది జనాలు ఈరోజు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ ఉంది, మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం, 50 సంవత్సరాలుగా వెనుకనేటువంటి రామగుండం ఇవాళ అద్భుతంగా మారుతూ ఉంది. ఈ నిరంతర ప్రక్రియ కొనసాగాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాల అధికారం ఉంది, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఉంటుంది. 50 సంవత్సరాల నుంచి ఏ నాయకులు కూడా ఈ నగరాన్ని, ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను విస్మరించారు, నిర్లక్ష్యం చేసారు. ఇలా అద్భుతమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ప్రజా సంక్షేమాలు ఏవైతున్నాయో ఇలా ఇంటికి వచ్చి వెతికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో దళారుల వ్యవస్థ ఉండేది, ఈరోజు స్వచ్ఛమైన పాలన ఉంది. మేమంతా కాంగ్రెస్ పార్టీతో ఉన్నామని చెప్పి ప్రజలు ఈరోజు బలంగా చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అన్ని ప్రాంతాల్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, చేయి గుర్తుకు ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు 38వ డివిజన్ హనుమాన్ నగర్, అంబేద్కర్ నగర్, మల్లికార్జున నగర్, వినోబ్ నగర్, సీతానగర్ నుంచి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు, వాళ్ళ సతీమణి మనాలి గారు విచ్చేసిళ్ళు. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాలు, ఈ డివిజన్ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి నెలకొండ రాముని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కంకణ బద్దులై పనిచేస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసినట్టయితే నేను గెలుపు అంచు దాకా పోయినప్పటికీ కూడా ఓడిపోయినా కూడా ఓటమిగా భావించలేదు, దాన్ని కూడా గెలుపుగా భావించి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి 5 సంవత్సరాల నుంచి శక్తికి మించి నేను సేవ చేసుకుంటూ వచ్చిన. ఈరోజు దాని గుర్తింపులో భాగంగానే ఈరోజు ప్రజలంతా ఒకటై ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించడానికి అందరూ ముందుకు వస్తున్నారు. అదే ఒకటే కాదు, ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ఈరోజు నా అన్న ఎమ్మెల్యే అయ్యిండు. అయినాక ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ రేషన్ కార్డు లేదు. ఎక్కువ ఈ ఎఫర్ట్ పెట్టి ఈ డివిజన్లో 236 మందికి రేషన్ కార్డులు ఇప్పించా, ఇంటింటికి తిరిగి నేనే అప్లై. అధికారంలో ఉన్నామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకూడదని, ప్రజలను ప్రేమతో గెలవాలని, కానీ దౌర్జన్యంతో కాదని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని 11 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి పూదరి లత చంద్రశేఖర్ను గెలిపించాలని ఇంటింటా ప్రచారంలో పాల్గొని ప్రజలకు కాంగ్రెస్ చేసిన మోసాలను వివరించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలో ఉన్నామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకూడదని, ప్రజలను ప్రేమతో గెలవాలని కోరారు. ప్రజలు వాస్తవాలు గుర్తించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో పార్టీలో చేరారు. మనం ఓటు ఎవరినైనా అడగొచ్చు, ఎవరినైనా మనం ఓటు ఏమని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. అది ప్రేమగా, మర్యాదగా మరి మాకు ఓటేయండి, మేము ఈ పనులు చేసినాం, ఈ పనులు చేస్తాం, మరి చేసిన పనులు తెలియజేస్తూ ప్రజలను మెప్పించి ఓటు తీసుకోవాలి తప్ప ఇట్లా భయపెట్టి బెదిరించి ఓటేస్తావా లేదా, మరి నిలబడద్దు, లేకపోతే ఓటేయకపోతే నీ సంగతి చూస్తామని చెప్పి మాట్లాడుతూ ఇలా ప్రజలను భయభ్రాంతం గురి చేస్తూ మరి ఓటు పొందేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రజలు దీన్ని గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఓటు వేసి భయపెట్టి ఓటు అడిగేటువంటి విధానాన్ని ఇప్పటికైనా మరి ఈ పార్టీలు మార్చుకోవాలి. ప్రజలను ప్రేమతోని, అభిమానంతో ఓటు అడిగి ఓటు పొందేటువంటి ఆలోచన చేస్తే ప్రజలు ఇష్టంతో ఓటేసినప్పుడే దానికి ప్రజాస్వామ్యానికి ఒక విలువ. అందుకే ప్రజాస్వామ్యం బద్ధంగా జరిగే ఎన్నికల్లో ఆ ప్రజాస్వామ్య విలువలను అనుసరించి ఓటు అడగాలి, మాట్లాడాలి తప్ప ఇట్లా బెదిరించేటువంటి ఆలోచన మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ మరి ఇటువంటి బెదిరింపులకు ప్రజలు గురి కావద్దు, మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నగరంలోని 50 డివిజన్లో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిగా రాచకొండ చక్రధర్రావు పోటీలో ఉన్నానని, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. డివిజన్ కాలనీవాసుల సమస్యలను వెనువెంటనే పరిష్కారం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు
మా తమ్ముడు రాచకొండ చక్రధర్రావు గారు 50 డివిజన్ నుండి పోటీ చేసిన సందర్భంగా వారికి కాంగ్రెస్ అధిష్టాన వర్గము మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు అందరూ రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యేలు అందరి కృషి వలన వారికి 50వ డివిజన్ టికెట్ ఇవ్వడము వారికి నేను ప్రత్యేక మా బీసీ సంఘాల తరఫున మా కుల సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 50వ డివిజన్ జ్యోతినగర్ చైతన్యపురి కాలనీలో మున్సిపల్ ఎలక్షన్స్ ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎలక్షన్లలో కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు పైన వేసి నన్ను గెలిపించగలరు. నేను రాష్ట్ర బీసీ రవాణా శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి అనుచరునిగా 30 సంవత్సరాల ఆయనతో సాన్నిధ్యంగా ఈ యొక్క లోకల్ నాయకుల ఆశీర్వాదంతో నాకు బీఫామ్ నాకు రావడం జరిగింది. నేను ఈ యొక్క అభివృద్ధి ధ్యేయంగా గవర్నమెంట్లో ఉన్నాం. పవర్ మనది. నగరంలోని 24వ డివిజన్లో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి భూమగౌడ్ కోరారు. ఎన్నికల్లో భాగంగా ఆయన డివిజన్లో ఇంటింట ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. డివిజన్ కాలనీ వాసుల సమస్యలను వెనువెంటనే పరిష్కారం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు తెలుపుతూ డివిజన్ అభివృద్ధి కోసం ఇద్దరం కలిసి పాటుపడతామని, ఎలాంటి పొరపొచ్చలు లేకుండా కలిసిమెలిసి ఉంటామని, కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యాన్ని, కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడానికి ఈ డివిజన్ లోపల మేమిద్దరం కృషి చేసి సాధిస్తామని చెప్పేసి ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలుపుతూ గడప గడపకి వెళ్తున్నాం, ఆశీర్వదిస్తున్నారు. మీరు చేసిన పనులు చూసాము. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వ అండదండలు ప్రజలకు కూడా అవసరం కాబట్టి మీరైతేనే బాగుంటుందని చెప్పి ప్రజలు అడుగుతున్నారు, చెబుతున్నారు. కాబట్టి మాకే ఓటు వేసి గెలిపించాలని కోరుతూ, మరియు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రజల కోసమే పాటుపడుతున్న వేళ అందరి ఆదరాభిమానాలు కూడా మన డివిజన్ వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్న తరుణంలో మా 24వ డివిజన్ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన మా భూమగౌడన్న గారికి మంచి స్పందన ఉన్నది. 24వ డివిజన్ ప్రజలందరూ మేము చేపడుతున్న కార్యక్రమాలు ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితేనేమి, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, షాదీ ముబారక్ అయితేనేమి, ఇలా ఎందరికో మా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇవన్నీ బెనిఫిషియర్సే మా డివిజన్లో ఎందరో ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో బెనిఫిషియర్స్ ఉన్నారు. వారితో పాటు ప్రజలు కూడా ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు కొనసాగుతుంది. నగరంలోని కోతిరాంపురంలోని గిద్దె పెరుమళ్ళ టెంపుల్లో సంకష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ సేవకుడు కల్లర్ సత్తన్న మాట్లాడుతూ గిద్దె పెరుమళ్ళ టెంపుల్లో సంకష్ట కార్యక్రమం ప్రతి ఏడాది ఎంతో వైభవంగా జరుగుతుందన్నారు. ఎన్నికల వేళ కూడా భక్తులు విరివిగా ఆలయానికి రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆలయ పురోహితులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ కోతిరాంపూర్లో గిద్దె పెరుమళ్ళ దేవస్థానంలో బ్రహ్మాండంగా సంకష్టకారత ప్రతి సంవత్సరం కూడా, ప్రతి వారం కూడా, ప్రతి నెల బ్రహ్మాండం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ ఒక గిద్దె పెరుమళ్ళ టెంపుల్ ప్రధాన పూజారి రామగ శంకరి ఆధ్వర్యంలో బ్రహ్మాండం జరుగుతుంది. ఇక్కడ భక్తులు కూడా ఇంత ఎలక్షన్ల పండుగ ఉండి కూడా బ్రహ్మాండంగా ఈ విఘ్నేశ్వరిని దర్శించుకొని వారి పిల్ల పాపలతో బ్రహ్మాండంగా వచ్చి మొక్కుతున్నారు. దీనికి కూడా చాలామంది కూడా కాబోయే కార్పొరేటర్లు కూడా విఘ్నేశ్వరిని దర్శించుకొని మీకు గెలవాలని చెప్పి దేవుని దర్శించుకున్నారు. అందరూ బాగుండాలని మేము కూడా ఒక సేవకునిగా కలర్ సత్తన్న మీ అందరి వాడు, నేను యూట్యూబ్ సినిమా హీరోని, మీ అందరి వ్యక్తిని కాబట్టి నాకు భక్తి కొరకు, శక్తి కొరకు దేవుని దగ్గరికి వచ్చి మీ అందరికీ పరిచయం చేపిస్తున్నాను. దేవుని జై బలో విఘ్నేశ్వర మహారాజ్కి జై. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి, ప్రచారంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం.
కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్ గ్రామంలో నిర్వహించిన సీఎం సభ. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని సీఎం పిలుపు. సీఎం సభలో పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. గిద్ది పెరుమన్లు ఆలయంలో ఘనంగా సంకష్ట కార్యక్రమం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు, మహిళలు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే. Thank you.